ఇందిరమ్మ చీరల పంపిణీ అంటూ స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హడావిడి చేస్తున్నారని మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత అన్నారు. బుధవారం రాయకల్పట్నంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచులకు పండుగలకు ఏదైనా ముఖ్యమైన పర్వదినం చూసుకుని చీరలు సారి పెట్టడం తెలంగాణ సంప్రదాయం. ఇందిరమ్మ చీరల పంపిణీ అంటూ నియోజకవర్గ మహిళలను ఆగమాగం చేస్తున్నారని అన్నారు. గత 4 రోజుల క్రితం జగిత్యాల పట్టణంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని మహిళలను ఆధార్ కార్డు తీసుకున్నారని ఓ ఫంక్షన్ హాల్లో గంటల తరబడి కూర్చోబెట్టి చివరకు పంపిణీ ప్రోగ్రాం రద్దు చేయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు జగిత్యాల నియోజకవర్గంలో చూసినట్టయితే స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ప్రజాప్రతినిధులు మరి ఇందిరమ్మ చీరల పేరు మీద హడావిడి చేస్తూ ఉన్నారు. మరి ఇందిరమ్మ చీరలను, బతుకమ్మ చీరలను ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పేరు మార్చుకున్నారు. సంతోషం. కానీ మరి తెలంగాణ సంప్రదాయం ప్రకారం అయితే ఒక ఆడబిడ్డకు మరి ఒక పండుగ సందర్భంగా పండుగ వచ్చినప్పుడు ఇంటికి పిలిచి చీర పెట్టే సంప్రదాయం తెలంగాణ సంప్రదాయం. మరి ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి అని చెప్పేసి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ బతుకమ్మ పండుగ మన ఆడబిడ్డలు 9 రోజులు సంతోషంగా ఆడుకొని పాడుకొని సంతోషంగా ఉండాలని చెప్పేసి ఒక అన్నగా మరి ఒక పుట్టింటి కానుకగా మా మహిళా తల్లులందరికీ కూడా బతుకమ్మ ప్రతి పండగ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా చీరలు అందించినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది. ఇప్పుడు మీరు పేరు మార్చుకున్నా పర్లేదు, పేరు మార్చుకున్నారు, ఇందిరమ్మ అని పేరు పెట్టుకున్నారు, సంతోషం. కానీ ఇవాళ మీరు అడావిడి చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఏదైతే మీరు అడావిడి చేస్తున్నారో మరి ఏ సందర్భం, ఇలా చీరలు ఎందుకు వంచుతున్నట్టు? ఇలా సమయం లేదు, సందర్భం లేదు, పండుగ లేదు. ఇలా మళ్ళీ చీరల పేరు మీద అడావిడి చేస్తూ ఉన్నారు. మరి చీరలకు తీసుకోనని పిలుస్తున్నారు, గంటల తరబడి కూర్చోబెడుతున్నారు. మళ్ళీ నీ ఆధార్ కార్డు తెచ్చుకోమంటారు, మళ్ళీ ఇంకో కార్డు తెచ్చుకోమంటారు. అట్లా గంటల తరబడి కూర్చోబెట్టి మళ్ళీ రాపో అని చెప్పేసి ఇంటికి పంపిస్తూ ఉన్నారు. మరి కేవలం ఇది మరి ప్రజల దృష్టి మరల్చడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి, ఎలక్షన్లు ఎప్పుడు అయితే ఉంటాయో అప్పుడు మాత్రమే పథకాల పేరును తీసుకొచ్చి ప్రజలకు ఏదో వేస్తున్నామని చెప్పేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చీరలు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈ దిక్కుమాలిన ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ఇందిరమ్మ చీరలను కూడా కేవలం మహిళా సంఘాలలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి మాటలు చెప్తీవి కదా, కనీసం నీకు ఒక చీర కూడా చేతనైతే లేదు. మరి కేసీఆర్ గారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి వారికి చీరలు అందిస్తే మరి ఇవాళ ఆడబిడ్డలు ఏం పాపం చేసిరు? మహిళా సంఘాల వాళ్ళకి అందరికీ 18 సంవత్సరాలు పైబడ్డ ప్రతి ఒక్క మహిళా తల్లికి ఒక అన్నగా కేసీఆర్ గారు కానుక ఏ విధంగా ఇచ్చిండ్రో మరి దాని వెనుక ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఎన్నికల లాభాపేక్ష లేకుండా మరి ఆ విధంగా చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇలా వార్డు సభలు జనాలు రావడానికి ఈ చీరల పంపిణీ పెట్టుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే వాటిలలో సభలు జరగాలి కదా, ప్రజాపాలన పేరుట మరి సభలు పెట్టుకుంటారు. ప్రజాపాలన అని చెప్పేసి డిసెంబర్ 9 నుంచి స్టిల్ నౌ 30 నెలల సమయం గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా మరి ప్రజాపాలన, అభయహస్తం, మరి ఇందిరమ్మ చీరని కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి ఇంత తక్కువ సమయంలో, అతి తక్కువ సమయంలో దారుణంగా విఫలమైన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది రేవంత్ రెడ్డి సర్కారే. మరి అతి తక్కువ సమయంలో ఘోరంగా తిట్లు తిన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రేవంత్ రెడ్డికి ఆ బిరుదు దక్కుతుంది. అంత గొప్ప బిరుదులు ఇలా తెలంగాణ ప్రజలు ఇస్తూ ఉన్నారు. ఉనికి చాటుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ మరి ప్రజలలో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు ఏదైతే దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడుతూ ఉన్నారో, దేశం కోసం, ధర్మం కోసం అని బీజేపీ అంటారు. ఇవాళ గ్యాస్ ధర పెంచుతుంది. 3 నెలల్లోనే దాదాపు 89 రూపాయలు మరి సిలిండర్ ధర పెంచుతుంది. మరి పెట్రోల్ ధర పెంచుతుంది, డీజిల్ ధర పెంచుతుంది. ఇదైనా దేశం కోసం, ధర్మం కోసం సామాన్యుని నెత్తి మీద గుదిబండ లెక్క సిలిండర్ ధర పెంచుడు, గ్యాస్ ధర పెంచుడు, డీజిల్ ధర పెంచుడు, ఇదైనా దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఎవరైనా పరిపాలిస్తే పరిపాలకుడు మరి ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన కొనసాగించాలి తప్ప మరి సీట్ ఎక్కిన తర్వాత, గద్దెనెక్కిన తర్వాత ప్రజలను పక్కకెట్టి మరి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముగాస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తాం.